29వ తేదీ డిసెంబర్ నెల 2024వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 29వ అధ్యాయము 11వ వచనము. యెహోవా తన ప్రజలకు బలమును అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించును. సహోదరి సహోదరులారా, ప్రభువు తన ప్రజలకు బలాన్ని అనుగ్రహిస్తాడు. ఈ లోకంలో మనకు ఎదురయ్యే శ్రమల వలన, ఇబ్బందుల వలన, ఆరోగ్య సమస్యల వలన మనం శారీరకంగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనమవుతూ ఉంటాము. కొంతమంది ఎంతో ధనవంతులైనప్పటికీ వారు అనారోగ్యంతో బలహీనమవుతూ ఉంటారు. మరికొందరు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ వారికి ఎదురయ్యే శ్రమల వలన, ఆర్థిక సమస్యల వలన మానసికంగా బలహీనమవుతూ ఉంటారు. ఇంకొంతమందికి ఆరోగ్య సమస్యలు ఏమీ లేనప్పటికీ, ఎంతో ధనవంతులై ఉన్నప్పటికీ పాపానికి బానిసై ఆత్మలో బలహీనమవుతూ ఉంటారు. ప్రభువునకు దూరంగా జీవిస్తూ ఉంటారు. కానీ ఎటువంటి బలహీనత నుండైనా కానీ మనకు విడుదలను అనుగ్రహించి మనల్ని బలపరిచే దేవుడు ప్రభువు. మీరు ఎటువంటి బలహీనతతో ఉన్నా, ఎటువంటి బలహీనత వలన మీకు శాంతి సమాధానాలు లేకపోయినప్పటికీ ప్రభువుని ఆశ్రయించండి. ప్రభు సన్నిధిలో విశ్వాసంతో మొరపెట్టండి. ప్రభువే మీకు బలాన్ని అనుగ్రహించి శాంతి సమాధానాలతో ఆశీర్వదిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం ప్రభువా. శారీరకముగా, మానసికంగా, ఆత్మీయంగా బలహీనంగా ఉన్న మమ్మల్ని మీరే బలపరచండి ప్రభువా. మమ్మల్ని బలహీనపరిచే ప్రతి అపవాది శక్తి నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. అన్ని రకాల అపవాది బంధకముల నుండి యేసు నామంలో విడుదలను ప్రకటిస్తున్నాము తండ్రి. అన్ని రకముల బలహీనతల నుండి మీరు మాకు విడుదలను అనుగ్రహించి మాకు బలాభివృద్ధిని కలుగజేసి మీలో శాంతి సమాధానకరమైన జీవితాన్ని జీవించే వారముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.